నెల్లూరు జిల్లాలో సముద్ర జలాలపై నిఘా పెరిగింది. అనుమతి లేకుండా సరిహద్దు దాటి వస్తున్న పరాయి రాష్ట్ర బోట్లపై ఏపీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా బోగోలు మండలం చివరిదిన ఫిషింగ్ హార్బర్ పరిధిలో ఏపీ ఫిషరీస్ మెన్ కమిషనర్ రమాశంకర్ నాయక్ బృందం మెరుపు తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీలో తమిళనాడుకు చెందిన అక్రమ వేటగాళ్లు దొరికిపోవడం సంచలనం రేపుతోంది. జిగలెదిన హార్బర్తో పాటు సముద్రం మధ్యలో వేట సాగుతున్న తీరును కమిషనర్ రమాశంకర్ నాయక్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కావలి డీఎస్పీ శ్రీధర్, మెరైన్ డీఎస్పీ భరేరెడ్డి నేతృత్వంలోని పోలీస్ బృందం భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించింది. ఈ క్రమంలో ఆంధ్ర జలాల్లో నిబంధనలకు విరుద్ధంగా వేట సాగిస్తున్న చెన్నైకు చెందిన ఒక బోటును అధికారులు గుర్తించి సముద్రం మధ్యలోనే దానిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ రమాశంకర్ నాయక్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల బోట్లు మన జలాల్లోకి రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇకపై ఫారెస్ట్, మెరైన్, ఫిషరీస్ విభాగాల సమన్వయంతో నిరంతరం గస్తీ నిర్వహిస్తారని స్పష్టం చేశారు. అక్రమ బోట్లు గుర్తించేందుకు అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీ వాడతామని, ఆధారాలతో సహా పొరుగు రాష్ట్రాల అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ఈ సమస్య పుదుచ్చేరి, చెన్నై అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన వెల్లడించారు. మన జువల్ దినం నుంచి ఒక టాస్క్ ఫోర్స్ టీంని ఏర్పాటు చేసి మన రాష్ట్ర టెరిటోరియల్ వాటర్స్ 22 కిలోమీటర్ల పరిధి ఉంటుంది. రోడ్డు అంటే మన తీరం నుంచి సముద్రం లోపలికి 22 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 22 కిలోమీటర్ల పరిధిలో మొత్తం కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి సర్వ హక్కులు ఉంటాయి. ఈ టెరిటోరియల్ వాటర్స్లో వేరే రాష్ట్రం యొక్క పడవలు రాకూడదు. ఒకవేళ వస్తే పర్మిషన్ తీసుకొని రావాలి. ఏదైనా విపత్తు సమయం కానీ ఏదైనా ఇబ్బంది, మెకానికల్ ఫెయిల్యూర్ అట్లాంటివి ఉన్నప్పుడు పర్మిషన్ తీసుకొని రావచ్చు. దానికి ఏం అభ్యంతరం లేదు. కానీ చేపల వేట కొనసాగించరాదు. 22 కిలోమీటర్లు దాటిన తర్వాత చేసుకోవచ్చు. భారత భూభాగంలో అన్ని రాష్ట్రాల వాళ్ళు చేపల వేట చేసుకోవచ్చు. కానీ 22 కిలోమీటర్ల పరిధిలో మాత్రము ఆంధ్ర రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి పడవలు మాత్రమే వేట సాగించాలి. ఇది నిబంధన. అయితే పెద్ద పడవలు, యాంత్రిక పడవలు ఏవైతే ఉన్నాయో అవి 220 నుంచి 40 హార్స్ పవర్ ఇంజన్ల వరకు మాత్రమే పర్మిషన్ ఉంది మన ఎంఎఫ్ఆర్ చట్టం ప్రకారం. అయితే చాలా పడవలకు నేను గమనించింది ఏంటంటే 450, 500 హార్స్ పవర్లు వేసుకొని డిస్ట్రక్టివ్ ఫిషింగ్ చేస్తున్నారు. డిస్ట్రక్టివ్ ఫిషింగ్ అంటే ట్రాల్ నెట్టింగ్ చేయకూడదు, రింగ్ వలలతో చేపలు పట్టకూడదు, లైట్ ఫిషింగ్ చేయకూడదు. ఇవన్నీ డిస్ట్రక్టివ్ ఫిషింగ్ కింద వస్తుంది. ట్రాలింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సముద్రంలో ఉన్నటువంటి గ్రౌండ్ మొత్తం కూడా డొకేజ్ చేయడం వల్ల సముద్రం యొక్క మత్స్య సంపద పడిపోయింది. సో ఇప్పుడు ఇందాక చూశాను, ఒక పడవను పట్టుకొని వచ్చాము. ఆ పడవలో వాళ్ళు హాలింగ్ చేసినప్పుడు చూస్తే చిన్న చిన్న చేపపిల్లలు ఉన్నాయి. అవి కనీసం అంటే 1 సంవత్సరం పైబడి పెద్ద కావడానికి పడుతుంది. అటువంటి చిన్న చిన్న చేపపిల్లల్ని పట్టేస్తున్నారు. దానివల్ల సముద్రంలో మత్స్య సంపద తరిగిపోయి చిన్న చిన్న సాంప్రదాయ మత్స్యకార సోదరులకి, ముఖ్యంగా ఈ ఓబిఎం, ఐబిఎం చిన్న చిన్న పడవల మీద వేటకెళ్ళేటట్టు వాళ్ళకి దగ్గర